గైస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఒక విషయం అయితే చెప్పాలా. మనం గోల్కొండకు రావాలంటే గవర్నమెంట్ బస్సెస్ చాలా వరకు దొరకవు, ఓన్లీ ప్రైవేట్ బస్సు వస్తాయి. ఇది గోల్కొండ బస్ స్టాండ్. దీని బయటికి రాగానే మనకు గోల్కొండ అయితే కనిపిస్తుంది అనమాట. ఇది ఎలా రావాలనేది. ఇది ఎంట్రన్స్ గోల్కొండ లోపలికైతే. ఇక్కడైతే ఒక చెక్ అయితే ఉంటుంది, ఏమేమి తెచ్చాము అవన్నీ. ఇక్కడికి నార్మల్గా ఏంటంటే వీడియో కెమెరా అవైతే అలో ఉన్నాయి, కానీ ప్రైస్ అయితే అవుతుంది. మొబైల్కి అయితే ప్రైస్ లేదు. ఇదైతే టికెట్ మనం లోపలికి వెళ్ళడానికి. అండ్ ఎంట్రన్స్ అయితే ఇది. ఎంట్రన్స్ ఎందుకు ఇంత ఇరుగ్గా ఉందంటే దానికి చాలా రీజన్ ఉంది. ఒకప్పుడు రాజ్యాలు ఆక్రమించుకునే వాళ్ళు కదా, అట్లా ఇక్కడ ఆక్రమించుకోవడానికి ఈ ముందరుండే ఎంట్రన్స్ని గుద్దాలన్నమాట. అప్పుడు మనకు ఎలిఫెంట్ అయినా ఏదో పెద్ద పెద్ద థర్డ్ చెట్లు మోన్లు అయితే అవ్వాలా తెచ్చి కుద్దాలా, అవి పట్టుకుంటుండడానికి ఇలా ఎంట్రన్స్ ఇరుగ్గా చేశారు. అంత ఆలోచించి అయితే ఒకప్పుడే చేశారు. అండ్ మీకు కనిపిస్తుంది అక్కడ కోట కనిపిస్తుంది, అక్కడికైతే మనం వెళ్ళాలి ఇక్కడ నుంచి. అండ్ ఇక్కడ ఫ్రంట్ వచ్చేసి మనకు ఒక ఎవరైనా అట్లా ముందరకు వచ్చినప్పుడు ఆయిల్ పడేదానికి అక్కడ సందు పెట్టినట్లు అక్కడ నుంచి ఆయిల్ అయితే పడుతుంది ఎవరైనా ఎంటర్ అవ్వాలన్నా సరే. మరి వదిలేద్దాం, మనం అయితే లోపలికి వెళ్ళి ఇంకా ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. ఇక్కడ మనకు కనిపిస్తున్న డోర్స్కి వచ్చేసి అలా ఇలా గట్టిగా ఉన్నాయి కదా, అంటే అంటే కుసోటుగా. అవి ఎందుకున్నాయంటే ఏనుగు ఒకళ్ళు వచ్చి గుద్దినా సరే వాటికి గుచ్చుకోవాలనే కారణంగా అయితే ఇట్లా పెట్టారు. అండ్ ఇవి ఐరన్వి, ఓకేనా. డోర్ కూడా ఐరన్ది, చాలా అంటే చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఈ డోర్స్. మరి లోపలికి ఇంకో మిస్టర్ అయితే మనం తెలుసుకుందాం. మనం దర్వాజాలోకి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా అయితే కనిపిస్తుంది అనమాట. పైన ఈ డైమండ్ టైప్ అయితే షేప్ ఇచ్చున్నారు. ఎందుకు ఇచ్చున్నారంటే దానికి ఒక రీజన్ ఉంది. ఇక్కడ కానీ మనం క్లాప్స్ కొడితే అక్కడ పైన ఉంది చూడు కోట, అక్కడికి వినిపిస్తుంది అనమాట. అది ఇక్కడున్న మిస్టరీ. అదైతే మనం ఒకసారి ట్రై చేద్దాం. అదే అందరూ చేస్తున్నారు, మనం కానీ చేసా. అంటే నాకు కానీ చాలా క్యూరియస్గా ఉండేది ఎలా అని. అక్కడ పైకి వెళ్ళిన తర్వాత అయితే నేను చూస్తా వినిపిస్తుందో లేదో మీకు చెప్తా, ఓకే. సేమ్ మనం ఏదైతే చెప్పామో అది ఇక్కడ వాళ్ళకి గైడ్ అనేది ఒక గైడ్ పెట్టుకొని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు అనమాట, ఎలా అది సౌండ్ వస్తుంది అదంతా. అక్కడ కనిపిస్తుంది కదా కోట, అక్కడికైతే ఆ సౌండ్ అయితే వినిపిస్తుందని అయితే చెప్తున్నాడు. మీరు కానీ ఎప్పుడన్నా వస్తే ట్రై చేయండి. మరి ఎవరైనా ట్రై చేస్తుంటే మీ ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్లో షేర్ చేసుకోండి. మరి ఎంట్రన్స్లోనే మీరు ఇక్కడ ఒకటి రాసుకునేది చూస్తున్నారు కదా, ఇది గోల్కొండకి నేమ్ ఎలా వచ్చింది, గోల్కొండ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఎవరు స్టార్ట్ చేశారు, అవన్నీ డీటెయిల్స్ అయితే ఉంటాయి. మీరు చూడాలనుకుంటే చూడండి. మరి ఇది వచ్చేసి ఎంట్రన్స్లోనే ఉంటుంది అనమాట. మనకు ఏంది తెలుసు, ఇది మా భాషలో అయితే దీన్ని పిరంగి అని అంటారు. మీ భాషలో ఏమంటారో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎలా అంటారు మీరు? ఇది ఒక ఐరన్ అయితే ఉంది. ఇది మన డోర్కి ఎంట్రన్స్ ఎదురుగ్గా అయితే ఉంటుంది. ఎందుకు ఇలా ఉంటుందంటే ఎవరన్నా అట్లా డోర్ బద్దలు కొట్టి వస్తే వాళ్ళని షూట్ చేయడానికి అయితే ఉంటుంది. మరి ఈ స్లో మోషన్ ట్రాన్స్లేషన్తో మరొక ప్లేస్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దామా. ఇది వచ్చేసి గోల్కొండ ఫుల్ అనమాట, మ్యాప్ అనమాట, ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి అనేది మనం. మరి ఇది వచ్చేసి మనం ఇప్పుడు లోపలికి వెళ్తాం కదా, ఆ ప్లేస్ యొక్క డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉన్నాయి. రాయల్ ప్యాలెసెస్ అంట, అప్పుడు రాజుల ప్యాలెస్ అయితే ఇది లోపల. ఈ ప్యాలెస్ నేను చూడగానైతే నాకు చాలా భయం వేసింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇక్కడ చూడడానికి అంతా మంచిగా ఉంది, కానీ స్మెల్ మంచిగా లేదు. ఇక్కడ చూస్తే బ్యాట్స్ ఉన్నాయి టోటల్, అంటే గబ్బిలాలు అంటారు కదా, మొత్తం అవి అయితే ఉన్నాయి. చిన్న భయమే లేదు. మీరు ఇక్కడికి వెళ్తే మాత్రం దగ్గరికి అయితే వెళ్ళకండి, చాలా డేంజర్. ఇది వచ్చేసి మరొక అన్ఎక్స్ప్లోరింగ్ థింగ్ ఇన్ గోల్కొండ. మనం ఆ సైడ్ గోడకాడ మాట్లాడితే ఈ సైడ్ అయితే మనకి వినిపిస్తుంది. అదైతే వాళ్ళైతే ట్రై చేస్తున్నారు. ఇది కూడా ఏంటంటే డైమండ్ షేప్లో అయితే ఉంది పైన ఫ్లోర్. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి నర్తకులు ఎవరైతే ఉంటారో వాళ్ళైతే ఇక్కడ డ్యాన్స్ వేస్తారు. అక్కడ ఎదురుగా వచ్చేసి రాజు రాణి అయితే కూర్చొని చూస్తూ ఉంటారు అనమాట. ఇది నర్తనశాల అని కూడా అనొచ్చు. అలానే ఈ ప్లేస్ చూడు ఎంత పెద్దది ఉందో. ఇక్కడ ఏంటంటే ఇంకొకటి కూడా ఉంది. ఇక్కడ నైట్ మనకు కనిపించదు కదా, అప్పుడు లాందర్ పెట్టేది. వాటికి ఏంటంటే ఈ ప్లేస్లో ఏంటంటే డైమండ్స్ అతికిచ్చేది అనమాట. ఎందుకు అతికిస్తారంటే ఆ రిఫ్లెక్షన్తో అవి ఇంకా మంచిగా, అంటే ఆ డ్యాన్స్ కానీ అవన్నీ మంచిగా కనిపించడం కోసం అలా అయితే చేసేది. అప్పట్లోనే ఎంత వాడారు చూడండి టెక్నాలజీ. అండ్ మనం నెక్స్ట్ ప్లేస్కి వస్తే ఇది వచ్చేసి తారామతి మహల్. అంటే ఇక్కడ తారామతి అనే ఒక యువరాణి అయితే ఉండేది, ఆమె కోసం అయితే ఈ మహల్ అయితే కట్టారు. అండ్ ఇక్కడ పైన వచ్చేసి మనకు మసీద్ కనిపిస్తుంది కదా, ఇక్కడంటే ఆడవాళ్ళ వారికే, ఈ రాజ్యానికి సంబంధించిన వాళ్ళు ఈ మసీదులో నమాజ్ చేసుకునే వాళ్ళు అంట. ఈ మసీదు పైన టాప్ చూస్తే హిందూ ఆర్కిటెక్చర్ లాగే ఉంటుంది, ఎందుకంటే దాన్ని హిందువులు అయితే కట్టారంట, అందువల్ల అదైతే అలా అయితే ఉంది.
అట్లనే ఒకప్పుడు మన కాలింగ్ బెల్స్ లేవు కదా, అందువల్ల అక్కడ డైమండ్ షేప్ ఉంది కదా, అక్కడ క్లాప్స్ కొట్టగానే పైన ఉండే వాళ్ళకి తెలుస్తుందంట ఎవరో వచ్చారని. అది కూడా ఒక కోడింగ్ రూపంలో ఉంటుందంట. ఒకదానికి ఇన్ని క్లాప్స్, ఒకదానికి ఇన్ని క్లాప్స్ అని అయితే ఉంటుందంట. మీరు ఇక్కడ చూస్తుంటే ఒక పెద్ద బిల్డింగ్ అయితే కనిపిస్తుంది. ఇది ఒకప్పుడు ఆయుధ కారాగారం అంట. దీంట్లో మొత్తం 150 రూమ్స్ అయితే ఉంటాయంట. ఎంత పెద్దదిగా ఉందో చూడండి. అండ్ ఇక్కడ లోపల వచ్చేసి ఇప్పటికి కూడా చాలా ఆయుధాలు అయితే ఉన్నాయి. అయితే నేను ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ పెరంగ గుండ్లు కావచ్చు, కత్తులు కావచ్చు, గన్స్ అవన్నీ ఒకప్పుడు అయితే ఇక్కడ స్టోర్ చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా చాలా అయితే ఉన్నాయి, చూస్తున్నారు కదా మీరు. ఎంత పాత ఎన్ని సంవత్సరాలైనా సరే అవి అట్లాగే ఉన్నాయి. అసలు సో గ్రేట్ ఇలా ఉండడం అసలు. మరి ఈ కట్టడాలు కానీ కట్టడం ఎలా కట్టేదంటే ఒకప్పుడు ఈ గుడ్డు లోపల ఉంటుందా సొన, దాంతో అలాగే రంగు సున్నం అనేది అయితే వాడేదంట. నాకైతే అదేంటో క్లారిటీగా తెలీదు. మీకు తెలుసుంటే కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ చూడండి, పిల్లలు అయితే ఈరోజు చాలా మంది అయితే వచ్చారు అంటే దీన్ని చూడడానికి, గోల్కొండ కోటను చూడడానికి. మీరు కూడా ఎవరన్నా హైదరాబాద్లో ఉంటే ఖచ్చితంగా అయితే ఎక్స్ప్లోర్ చేయండి. చాలా అంటే చాలా మంచిగా అయితే ఉంటుంది. ఈ గోల్కొండ కోటని 13వ శతాబ్దంలో అయితే కాకతీయ డైనెస్టీ వాళ్ళైతే దీన్ని కట్టారు. తర్వాత కుతుబ్ షా వాళ్ళైతే దీన్ని స్వాధీనం చేసుకొని అయితే క్యాపిటల్ గా చేసుకొని అయితే వాళ్ళు పాలించారు ఈ గోల్కొండ కోటని. అయితే పిచ్చి పిచ్చిగా అయితే తిరిగేసిన దాన్ని ఏం పట్టించుకోకండి. చూడండి ఎంత ఇప్పటికి కూడా సూపర్ అంటే సూపర్గా ఉన్నాయి. కానీ ఇక్కడ పగిలిపోయి ఎందుకు ఉన్నాయంటే వేరొక రాజ్యాలు వచ్చి ఈ రాజ్యం మీద ఏంటంటే దండయాత్ర చేసినప్పుడు ఆ పెరంగ గుండెలతో పగలగొట్టేవంట. మరి ఈ ప్లేస్కి వచ్చేసి ఇక్కడ ఏంటంటే ఆడొక స్టోన్ కనిపిస్తుంది కదా, అది వచ్చేసి 250 కేజీల పైన ఉంటుందంట. ఒకప్పుడు ఇప్పుడైతే మనం సోల్జర్గా అంటే ఏదన్నా పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే ఇవి ఎగ్జామ్స్ అన్ని రాసేది. ఒకప్పుడు దాన్ని లేపితే ఏంటంటే వాళ్ళకి ఉద్యోగం ఇచ్చేవాళ్ళంట. ఇక్కడ చూస్తే మనకు అక్కన్న మాదన్న వాళ్ళకి సంబంధించిన కార్యాలయం అయితే ఉంది. ఇక్కడ ఏంటంటే మన రాజ్యానికి సంబంధించిన లెక్కలు అవన్నీ అయితే ఇక్కడైతే వాళ్ళు స్టోర్ చేసి పెట్టేవాళ్ళంట. ఇక్కడ ఒక గార్డెన్ కనిపిస్తుంది కదా, దీని వచ్చి నగినా బాగ్ అంటారు. ఇది ఒకప్పుడు కాలంలో ఏంటంటే వజ్రాలు, బంగారం అన్ని ఇక్కడ పోసి అయితే అమ్మేవాళ్ళంట. కాసులు మొత్తం పోసి ఇక్కడ అమ్మేవాళ్ళంట. అదే మీకు తెలియని ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కోహినూర్ వజ్రం కూడా దొరికింది. ఈ లొకేషన్ కానీ ఈ సీన్స్ కూడా అసలు ఈ ప్లేసెస్ మన హిస్టరీ గురించి తెలుస్తుంటే ఎంతో హ్యాపీగా అయితే ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటైతే మీకు చెప్పాలి, ఇక్కడ మనకు ముందు కనిపిస్తుంది కదా, అదేంటంటే డ్రైనేజ్ సిస్టమ్ అనమాట. అప్పట్లోనే వాటర్ గురించి ఇదైతే వాటర్ స్టోర్ చేసేది అనమాట. అదైతే నేను చూపిస్తాను మీకు. అసలు మైండ్ పోతుంది. అప్పట్లోనే ఇట్లా ఎలా చేశారు, సో ఇట్లా ఎలా చేస్తుందంటే దట్స్ ద ఇంజనీరింగ్ గ్రేట్స్. అసలు ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ చూపిస్తారు చూడండి. వాటర్ చూడండి, ఇంకా వాటర్ అయితే ఉన్నాయి ఇక్కడ. అప్పట్లోనే ఇంత అడ్వాన్స్డ్గా ఎలా చేశారు అంటే గ్రేట్ కదా అసలు. గాయస్ ఇక్కడ నుంచి మనం ఈ మెట్లు అయితే 350 స్టెప్స్ అయితే ఎక్కాల. పైకి ఎక్కితే మనకి ఏంటంటే గోల్కొండ మెయిన్ ఫోర్ట్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ చూడండి ఇంకొక బావి అయితే ఉంది, వాటర్ స్టోరేజ్ ఇది. ఈ బావికి ఏంటంటే నీళ్లు ఫుల్గా అయితే అంటే ఉన్నాయి. ఇప్పుడు మామూలుగా అయితే ఈ బావిలో ఒక నీళ్ళు లేకపోతే దుర్గాన్ చెరువు నుంచి తెప్పించి ఈ బావిలు నింపేదంట. అండ్ మనమైతే ఇప్పుడు ఎక్కడికి వచ్చామంటే రామదాసు ప్రిజన్. తెలుసు కదా మీరు రామదాస్ మూవీ ఎంతమంది చూసారో కామెంట్ చేయండి. అందులో ఆయన చూపిస్తారు కదా నిజాం సాబులో వెళ్ళి తీసుకెళ్ళి బంధించడం, అదే ఈ రూమ్. దీంట్లో అయితే అసలు సైలెంట్గా అయితే ఉంది, కానీ చాలా పెద్దదిగా కూడా ఉంది. ఇక్కడ ఏంటంటే ఆయన ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి మీకు. రామదాస్ మూవీలో సాంగ్స్ కూడా ఆయన రాసినట్టు అంటే వాటిని తీసుకొని చేశారంట సాంగ్స్ కూడా, నాకైతే కొంతమంది చెప్పారు ఇక్కడ. అండ్ ఇక్కడ వేస్తున్నారు చూడండి, ఈ బొమ్మలు ఉన్నాయి కదా అవన్నీ ఆయన గీసినట్టువే. రాముడి బొమ్మ, ఆంజనేయుల బొమ్మ, అన్ని బొమ్మలు అయితే తీస్తున్నాడు. జై శ్రీరామ్ అని కూడా ఇక్కడైతే రాస్తున్నారు. అది అంత గొప్ప భక్తుడు ఆయన. మరి ఇక్కడ చూడండి, ఇది వచ్చేసి ఒక వ్యూ పాయింట్. మొత్తం హైదరాబాద్ 70% హైదరాబాద్ అయితే మనకైతే కనిపిస్తుంది ఇక్కడ నుంచి. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది, అసలు అదిరిపోతుంది కదా. అండ్ ఇది వచ్చేసి ఎంట్రన్స్ అనమాట పైకి లోపలికి. ఇక్కడైతే మనం లోపలికైతే వెళ్దాం. ఇక్కడ లోపలికి రాగానే ఏంటంటే మనకు ఒక గుడి కనిపిస్తుంది ఎంట్రన్స్లోనే. అది ఏం గుడో మీకైతే తెలుసుంటే కామెంట్ చేయండి. ఇది వచ్చేసి మనకు బోనాలు చేస్తారు కదా, బోనాలు అంటే ఎల్లమ్మ గుడి అని నాకు తెలిసి చెప్పారైంది, అదే నిజము. ఇక్కడ ఈ గుడి ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ అయ్యేది ఎక్కడంటే ఈ గుడికాడే స్టార్ట్ అవుతుందంట బోనాలు. ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హైదరాబాద్ మొత్తం అయితే
హైదరాబాద్ మొత్తం అయితే బోనాలు అయితే చేసుకుంటారు శ్రీ ఎల్లమ్మ తల్లిది. అండ్ మనమైతే ఇప్పుడు కోట లోపలికైతే వస్తున్నాము. ఇక్కడ వచ్చేసి ఒక నాగమ్మ తల్లి పుట్ట అయితే ఉంది. బోనాలు అప్పుడు కానీ మామూలుగా కానీ ఎల్లమ్మ తల్లి దగ్గరికి వచ్చినప్పుడు నాగమ్మను కానీ ఇక్కడ పూజ చేస్తూ ఉంటారు. ఈ పొట్ట ఎదురుగానే రాజసభ మందిరం ఉంటుంది. దీన్ని వచ్చేసి ఇంకోటిగా అంటారు బారాదారి మందిరం అని కూడా అంటారు. ఇక్కడైతే రాజ్యసభ అయితే జరుగుతుంది. అక్కడ మీకు రాస్తున్నారు కదా, అది పూర్తిగా అయితే చదవండి. ఇక్కడ వచ్చేసి మనకు రాజు రాణి మంత్రి వాళ్ళు అయితే కూర్చొని అయితే తీర్పులు అయితే ఇస్తుంటారు. అండ్ ఇక్కడ నుంచి వ్యూ అయితే ఇట్లా ఉంది. ఈ బిల్డింగ్ వచ్చేసి 2 అంతస్తులు అయితే ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ రాజుగారు రాణి గారు మంత్రి గారు అయితే తీర్పులు అయితే ఇస్తారు. ఎవరన్నా వస్తే వాళ్ళకి ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే తీర్పు అయితే ఇస్తుంటారు. అందరూ నేనైతే చూపిస్తా. క్లైమేట్ మాత్రం టూ గ్రేట్. అసలు ఎట్లా ఉందంటే అదిరిపోతుంది. ఫుల్లీ క్లౌడీ క్లైమేట్. ఈ టైం వచ్చి చూస్తుంటే చాలా అంటే చాలా బాగుంది. ఇంకా మన గోల్కొండ ఫైనల్ ప్లేస్కి అయితే వచ్చేసాం, పైకి అయితే వచ్చేసాం. ఇక్కడ వచ్చేసి రాజు ఏంటంటే ఎవరన్నా విఐపీస్ ఎవరన్నా వస్తే వాళ్ళతో ఇక్కడ సంభాషణ చేసేదానికైతే ఉంటుందంట. అండ్ ఇక్కడి నుంచి వ్యూస్ సూపర్ అంటే సూపర్ ఉంటాయి. మీరు ఫోటోషూట్ కానీ అదిరిపోతే 90% కాకపోయినా కనీసం 70% అయితే కనిపిస్తుంది హైదరాబాద్. మంచి వ్యూ పాయింట్స్ అయితే వస్తాయి. అండ్ ఇప్పుడు క్లైమేట్ వచ్చేసి చాలా క్లౌడీగా అయితే ఉంది మేము వచ్చిన రోజు. అండ్ ఫొటోస్ కూడా చాలా బాగా వచ్చాయి. మీరు ఈ స్టోరీ తెలుసుకుంటానే ఇక్కడికి వచ్చి ఇట్లా ఫోటోషూట్ అన్నీ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది ఇక్కడ వ్యూస్ అన్నీ కూడా. అండ్ మీకు గోల్కొండ గురించి ఇంకేమన్నా డౌట్స్ ఏమన్నా ఉంటే నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. నాకు తెలిసిన ఎక్స్పీరియన్స్, నేను చూసిన ఎక్స్పీరియన్స్ అయితే మీతో అయితే షేర్ చేసుకుంటున్నా. నాకు గోల్కొండ చాలా అంటే చాలా నచ్చింది. మీకు ఇక్కడ వాటర్ ఫెసిలిటీస్ కూడా అన్నీ అయితే ఉంటాయి. అలాగే ఫుడ్ కూడా దొరుకుతుంది, కానీ బయట ఫుడ్ నాట్ అలౌడ్. 25 రూపీస్ అయితే పడుతుంది పర్ పర్సన్ అడల్ట్కి అయితే. అదే చిల్డ్రన్కి అయితే 15 రూపీస్ అయితే పడుతుంది మనకి ఎంట్రీ ఫీ. అలాగే ఇక్కడ నైట్ ఏంటంటే లైట్ షో జరుగుతుంది. చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ లైట్ షో వచ్చేసి 80 రూపీస్ పర్ అడల్ట్, పిల్లలకైతే 60 రూపీస్ అయితే పడుతుంది.